ఈ సంత మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు, ప్రతిరోజు ఉండదు, వారానికి ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, అది కూడా శుక్రవారం మాత్రమే. మొత్తం ఎన్ని రకాలు కొన్నాం చూడండి. 1 2 3 4 5 6 7 ఏమో పచ్చి, ఒక 2 రకాలు, 8 9 రకాలు మొత్తం. ఇప్పుడు ఏంటి సాల్ అంటే అదా? ఇది సాల, ఇది 50 రూపాయలు. ఇప్పుడు రొయ్యి పట్టు, ఇదే రొయ్యలు మానేకి 100 రూపాయలు చెప్తున్నారు కేజీ అనుకున్నాను నేను. హాయ్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే మార్నింగ్ 6:30 అవుతుందండి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే పక్కా పల్లెటూరులో ఉన్న ఒక ఉప్పు చేపల సంతకైతే వెళ్దామండి. ఆ పల్లెటూరు సంతకెళ్ళి అప్పటికి ఎప్పటికీ డిఫరెన్స్ ఏమొచ్చింది, ఎలా ఉంది, రేట్లు ఎలా ఉంటాయి అన్నీ కూడా వివరంగా చూద్దాం, ఓకేనా. పొద్దున్నే నిజంగా ఇందాకైతే భలే ఉందండి, మొత్తం మంచు అదంతా. ఇప్పుడైతే కొద్దిగా మంచు క్లియర్ అయిపోయింది, కానీ ఇందాకైతే మొత్తం ఇల్లంతా మూసేసింది అన్నమాట ఫుల్గా. భలే అనిపించింది అప్పుడైతే. ఈ మామిడి చెట్టు నిండా ఫుల్గా మంచు అలా పడిపోయి ఉంది. ఇంకా చివరి చూడండి, కొబ్బరి చెట్లకి గట్ట కొద్దిగా ఉంది ఇంకా మంచు ఫుల్గా. అవతల మీకు షేడ్ కనబడుతుందో లేదో అది చూడండి, చూసారా వెనకాల అదంతా మంచే. ఇంకో విషయం ఏంటంటే సంతకి నేను ఒక్కడనే వెళ్తలేదు, మొత్తం మా ఫ్యామిలీ అందరూ వస్తున్నారన్నమాట. ఆటో మాట్లాడుకున్నాము, పావని, అమ్మ, అత్తయ్య గారు, మేము అందరం కలిపి వెళ్తున్నాం అన్నమాట ఆటోలో. సరదాగా వెళ్తూ మాట్లాడుకుంటూ సంత దగ్గరికి వెళ్ళి అక్కడ రేట్లు ఈ వివరాలన్నీ చూద్దాం, ఓకేనా. మీరైతే లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకైతే సంతకు బయలుదేరదాం. మరి ఈ మంచం మీద ఎవరో అనుకుంటారేమో, నాన్నమ్మ గారు పడుకొని ఉన్నారు. మొత్తానికి చందోలు సంతకైతే వచ్చేసామండి. ఇక్కడ మీకు ఒక సూపర్ సీన్ చూపిస్తా చూడండి. ఒక్కసారి ఇక్కడ ఆటోలు చూడండి, మొత్తం ఆటోలు జనాలు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు, ఫుల్ ఉప్పు చేపలు లోడ్లు వేసుకుని వెళ్తున్నారు అనమాట. మొత్తం ఈ ఆటోలు ఎన్ని ఆటోలు ఉన్నాయి చూడండి. ఇంకా వెనకాలైతే బోల్డ్ ఒక 10 ఆటోలు వెళ్ళినాయి అనమాట అటు సైడ్. ఇదిగోండి పైన ఎన్ని ఉప్పు చేపల లోడ్లే మొత్తం అన్నీ కూడా. ఈ ఆటోలు అన్నీ వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఊర్లలో జనాలు అందరూ. ఈ ఆటోలు మొత్తం అన్నీ అవేనారా, మొత్తం అయ్యే అంట. చూడండి అసలు వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కొనుక్కొని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముతారు కదా. మామూలుగా మనకి ఇంటి దగ్గరికి వచ్చి 10 రూపాయలకి, 20 రూపాయలకి, కొద్దిగా 50 రూపాయలకి, 100 రూపాయలకి ఎత్తా ఉంటారు కదా, అలా పట్టుకెళ్ళే వాళ్ళు అన్నమాట. ఈ సంతలో మొత్తం అంతా కూడా హోల్సేల్ వ్యాపారం మొత్తం ఇక్కడ జరుగుద్ది. చూడండి అలాగే ఇక్కడ చూడండి మనకి మామూలు కూరగాయలు కూడా అమ్ముతున్నారు. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఈ సంతకి. లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఉంటాయి రకరకాల ఉప్పు చేపలు, ఎండు చేపలు, లేని అంటే ఉండవన్నమాట ఇక్కడ. అది సంగతి. ఇక్కడ మనం చూసుకుంటే ఆకుకూరలు అవి ఉన్నాయి, ఫ్రెష్ కూరగాయలు, తాజా కూరగాయలు ఉన్నాయి. ఇక్కడ ఏ రొయ్యలు ఉన్నాయి చూడండి, రొయ్యలు సముద్రం రొయ్యలు దొరకచ్చు, ఎందుకంటే హార్బర్ దగ్గరగా ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ తేగలు కూడా ఉన్నాయి, తేగలు, 10 రూపాయల సామాలు, టమాటాలు ఇవన్నీ. ఇక్కడ రొయ్యలు ఉన్నాయి చూడండి, 100, 150, 200 అంటాయి ఈ రొయ్యలు. 100, 150, 200. ఇక్కడ పీతలు కూడా ఉన్నాయి, పీతలు, రొయ్యలు, అలాగే చిన్న చేపలు. ఈ మామూలుగా రివర్ ఫిష్లు అవి ఉంటాయి అన్నమాట. ఇంకెద్దరికి వెళ్ళి ఉప్పు చేపల రేట్లు అన్నీ చూద్దాము. ఇది రొయ్యి పట్టే కదా, రొయ్యి పట్టి ఏంటో మరి నెత్తల టైపే, చిన్న నెత్తల్లో. ఇదేమో రొయ్యి పట్టు అలాగా 150, 150 రూపాయలు అంట. ఈ ఉప్పు చప్పడి కాదు, ఉప్పు చేపలు ఇవి, ఈ ఉప్పు చేపలు చూడండి. కొనుక్కోవడానికి ఎంతమంది ఉన్నారా. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి, తాటాకు చేపలు ఇవన్నీ. ఇక్కడ ఏ ఉన్నాయి ఇంకో రకం,
ఇదిగో ఏంటో చూడరా, ఏంటక్క ఏంటి అంటారు? బొమ్మిడియా? ఎంత అయ్యేమో అవి బొమ్మిడి చేపలు అంటే. ఇవి చూడండి, ఇంకోండి రొయ్యలు, ఎండు రొయ్యలు నెత్తళ్ళు. ఇది ఎండు రొయ్యలు ఇదో రకం, రొయ్యి పొట్టు ఇదో రకం, రొయ్యి పొట్టు ఇదో రకం. ఇదేదో చేప ఉంటుందండి, దీని పేరు మర్చిపోయా, గుర్తు చేసుకొని చెప్తా మీకు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే మనకి చూడండి 7:30 అవుతుంది. యాక్చువల్గా ఈ సంత ఏంటంటే మనకి ఉదయం 3 నుంచే స్టార్ట్ అయిపోద్ది అనమాట ఈ సంత. ఇప్పుడు చలికాలం కాబట్టి జనం ఈ టైంలో ఉన్నారు, మామూలుగా అయితే ఈ టైంలో ఖాళీ అయిపోద్ది ప్రతి వారం. వెళ్ళిపోతున్నాయి లోడు, అలా ఆటోల దగ్గర గట్ట వెళ్ళిపోతాయి లోడు మొత్తం కొనుక్కొని. ఇక్కడ చూడండి ఈ తాటాకు చేపలు, అదే మన చప్పటి చేపలు అన్నమాట. చూద్దాం అవి ఎంత ఉన్నాయి రేటు. వాటికి ఎక్కువ డిమాండ్ మనకు బాగా. ఇంకోండి ఆ చివరి దాకా ఉంటుంది సంత. చూద్దాం. ఇంకోండి రొయ్యి పొట్లు, ఏం రకాలు లేవేంటో ఇవాళ. ఇది ఒక ఎండు రొయ్యల రకం, నెత్తళ్ళు. ఈ చీలిక చేపలు అంటారు, బాగుంటాయి. ఇంకా అలా ఉన్నాయి. అక్కడ రకం ఏదో ఉంది, ఇలా ఉంటాయి. ఇంకా ఇంకా చూద్దాం, పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఎదరికెళ్ళి కొట్టేసుకుంటున్నారు. బేరం మాట్లాడుకొని పట్టుకెళ్ళిపోవడమే, ఎన్ని కావాలని. తేగలో పువ్వులు ఇక్కడ ఉంటుంది అసలైన సంత. ఇక్కడ నుంచి అలా లోపలికి ఆ చివరికి ఉంటుంది అనమాట మెయిన్. అంటే ఇదంతా మనం ఎక్కడ కావాలితే మనకి రేట్ ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ కొనుక్కోవడమే. ఈ మాత్రం ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంటుంది, మరి ఎప్పుడు టిఫిన్ చేయలేదు నేను. చూద్దాం, వీలైతే చేద్దాం, లేకపోతే లేదు. ఈ ఆటోలు చూసారుగా ఎన్ని ఉన్నాయో, లోపలికి కొనుక్కొని వెళ్ళిపోవడమే మొత్తం. ఉప్పు చేపల కంపు భరించే వాళ్ళు మాత్రం ఇక్కడికి రాగలుగుతారు. ఈ సంత మీకు ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు, ప్రతిరోజు ఉండదు, వారానికి ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, అది కూడా శుక్రవారం మాత్రమే. ఇదిగోండి కొద్దిగా పెద్ద సైజ్ అని చెప్పాను కదా, చూడండి ఆ చేపలు ఇంకా పెద్దవి ఉంటాయి. చూద్దాం ఎదరికెళ్ళి. ఇక్కడ ఆటోలు ట్రాఫిక్ అయిపోయి గొడవ అయిపోతుంది. అయ్యో మొత్తం అటు ఇటు కాకుండా స్ట్రక్ అయిపోయాం మనం. అరే రే రే చీలికలు భలే ఉంటాయి. ఈ చేపలు కూడా ఈ సముద్రంలో దొరుకుతాయి. ఏంటో చూద్దాము. ఇదిగోండి ఈ రకాలు అన్నీ కనుక్కుందాం, కంగారు పడకండి, ఒక్క నిమిషం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అలా కొద్దిగా ఎదరికి వెళ్ళిపోవాలన్నమాట. కొద్దిగా ఎదరికి వెళ్ళిపోతే అక్కడితో ఎండ్ అయిపోద్ది. అండ్ అలాగే మనం ఈ చివరికి వెళ్ళిపోయినా అలా చివరికి వెళ్ళిపోతే ఇంక ఎండ్ అనమాట సంత, అంతే. ఓవరాల్గా ఇది మన ఆ చివరి నుంచి వచ్చాం, ఆ చివరి నుంచి అలా వెళ్ళిపోతే ఆ చివరి దాకా ఉంటుంది. అంటే ఎక్కువ ఉండదు, కొద్దిగా. మళ్ళీ ఈ మధ్యలో రోడ్డు ఉంటుంది, ఆ చివరి దాకా ఉంటుంది అన్నమాట. ఇంకంతే సంత. ఇంకోండి మా వాళ్ళు, మా పావని వాళ్ళు అక్కడ ఉన్నారు ఎదర, వెళ్ళి చూస్తున్నారు. మరి ఏం కొంటారో చూద్దాము. ఎందుకంటే మనం కూడా ఉప్పు చేపలు తిని, ఉప్పు చేపలు వండి చాలా రోజులు అయిపోతుంది. ఈరోజు ఏదైనా కొనుక్కొని మంచిగా వండించుకొని తినాలి ఖచ్చితంగా. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంటే డాక్టర్లు కూడా చెప్తున్నారు. అండ్ అలాగే మనం ఇంతకుముందు బిజినెస్ చేసేటప్పుడు కూడా డాక్టర్లు కూడా మన దగ్గర కొనుక్కునే వాళ్ళం అనమాట. ఎంత మంచిదో మీరే అర్థం చేసుకోండి దాన్ని బట్టి. ఇంకైతే ఇదిగోండి ఎండింగ్కి ఇంకా రాలేదు, అది ఎదరికి వెళ్దాం, చూద్దాం అసలు ఏం కొంటారో మన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొంగు చేపలు కదా తల్లి, ఇందాక ఏంటో అనుకున్నాను మర్చిపోయి. ఇవి బొంగు చేపలు అండి, ఇందాక మీకు అన్నాను కదా, చూపించాను కదా బొంగు చేపలు. ఇవి ఏమో ఇవే రకరకాలే. ఇవి బొంగు చేపలే అనుకుంటారా, ఇవి బొంగు చేపలే. ఏంటి వేళ వెరైటీలు లేవు కదా, వెరైటీలు వేళ లేవు. ఒరే ఇక్కడ చూడరా, ఈ అయ్యి మనం తీసుకున్న ఉప్పు చేపలు సావడాలు చూడు ఎంత చిన్నవి ఉన్నాయి సైజు. పిల్ల సావడాలా, చిన్న సైజు. ఈ సైజు చూడలేదు నేను అసలు ఇప్పుడు. ఏంటి ఎమ్మెల్యే సావడాలా? ఎంత చెప్తున్నావు అమ్మా, ఎంత? ఇవే కుప్ప 100.
లైట్ ఉప్పు అంట. ఎమ్మెల్యే సావిడాలు, మినిస్టర్ సావిడాలు లేవా? మినిస్టర్, సీఎం, సీఎం ఇతనా, వీళ్ళు ఎమ్మెల్యేలు, వీళ్ళు మినిస్టర్లా? ఏంటమ్మా తీగ ముక్కలు అంటే? టేక్ చేప. ఓకే ఓకే, అర్థమైందిలే. టేకు ముక్కలు డైరెక్ట్ వండేసుకోవచ్చు. అదే కోసేసారు కదా, కడుక్కొని వండేసుకోవడమే. ఓకే ఓకే. ఇవో రకం చేపలు, ఇదొకటి అదొకటి, ఇవన్నీ ఒకటే అనుకుంటా, రకరకాల చేపలు. మా వాళ్ళు ఏం తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూద్దాం ఏం తీసుకుంటారో. తీసుకునే మూమెంటే ఏం కనబడతలా. మరి ఈ చీలికలు చెప్పాను కదా ఇందాక, చాలా బాగుంటాయి అన్నమాట. నెత్తళ్ళు చిన్న ఎంత చెప్తున్నారన్న? 400-500 నెత్తళ్ళు. ఇప్పుడు సైజ్ చిన్నయ్యేగా, 400-500 అంట. అదేలే. సంత ఎండింగ్కి అయితే వచ్చేసామండి. ఓవరాల్గా ఇదే అనమాట సంత. పావని అక్కడి నుంచి చూస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అంతే. ఇంకా మనం ఆ చివరి నుంచి వచ్చాం. మంచిగా చూసారు ఎలాగుంది అసలు. అందుకే పొద్దున్న జనాలు రాలేనట్టున్నారు 3 గంటలకి, లేదంటే అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ చివరి నుంచి అలా ఉంటుంది అనమాట, ఆ చివరి దాకా అంతే, ఇంకేముండదు చందోల్ సంత. సరైన రేట్లు అడుగుదామంటే ఫుల్ రష్గా ఉంది, బిజీగా ఉంది. బట్ అడుగుదాము, ఎవరొకరిని అడిగి చెప్దాం రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది. హాయ్ బ్రో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేనా చాలాసార్లు వచ్చా, వీడియో అయితే రెండోసారి. ఇది రెండోసారి తీస్తున్నా. ఏంటి బ్రో మీది ఎక్కడ? మీరు ఏం తీసుకెళ్తున్నారు? ఏవి ఇవా? ఎంత చెప్పారు? 250. ఇవి చప్పడియే కదా? లైట్ ఉప్పు చప్పడి చావడాలు ఎంత? 200కి వచ్చినాయా? 200? అదేలే, మనం బేరవాటు కొనుక్కోవడం ఎంత కావాలితే అంత, అంతేనా? ఓకే. ఇవన్నీ చూడండి, మనం ఎంతగా చెప్తారు రేటు. ఏం బ్రో, జస్ట్ ఇప్పుడే ఒక అరగంట అవుతుంది, ఊరికే తిరుగుతున్నా ఇలాగా. అలా తీసి మన బేరం ఆడితే ఎన్ని కావాలితే అని కొనుక్కోవడమే. 200 ఉన్నాయి ప్రజెంట్ అయితే. సంతలో నెత్తళ్ళు అయితే చూసారు కదా, మనకి రేట్లు ఎలా ఉన్నాయంటే నెత్తళ్ళు 400-500 అలా చెప్తున్నారు. బేరం ఆడితే 300కి ఇస్తారు. ఇంకా మన మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే అందరికీ అదే రిబ్బన్ ఫిష్ అంటారు. ఇంకోటి ఏంటంటే మన సావడాలు అంటాం కదా, ఆ సావడాలు అయితే 250 చెప్తున్నారు అన్నమాట. ఒక్కొక్కరు ఒక రేట్ చెప్తారు. మనకైతే 200-180 అలా ఇస్తారనమాట కేజీ. ఓకే, ఇంకా రకరకాలు ఉన్నాయి. రొయ్యి పొట్లు అన్నీ ఉన్నాయి, చూద్దాము అవి ఎలా ఉంటుందో రేటు. మా వాళ్ళు అయితే తీసుకుంటారు రొయ్యి పొట్టు గ్యారెంటీగా. ఇవి సావడాలంటే 250 అలా చెప్తారు. బట్ మనం బేరం ఆడితే ఇస్తారన్నమాట 200కి అట్లా. ఓకే, మా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటో చూడాలి ఇప్పుడు. ఇవి ఎక్కడే ఉన్నారు, ఎప్పుడు తీసుకునే స్పాట్ దగ్గరే. ఏంటయ్యి? అవును, ఎంతంట? 150 రూపాయలు ఎంత చెప్పారు ఇందాక? అక్కడ 150గా. ఇప్పుడు ఏం తీసుకున్నారు చెప్పు? ఎమ్మెల్యే సావడాలి ఎంతకి ఇచ్చింది? 100 రూపాయలు అందుక కుప్ప. 2 తీసుకున్నారా? ఇదేంటి? చీలికలు కూడా ఉన్నాయి. ఇదా? సరేలే అయితే. ముందైతే కేజీ 150 రూపాయలరా? ఇక్కడ స్టార్టింగ్ మనం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రేటు పెంచేస్తారేమో, అయిపోతుంది కదా సంత. సరే, ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, కుప్పలుగా. అక్క ఈ రొయ్యలంతా ఆ రొయ్యలంతా? ఇది ఎంత చెప్పు? అసలు ఏం రొయ్యలు ఇవి? అది కాదు నాకు తెలియదు. పప్పు రొయ్య ఏదో, ఎండు రొయ్య. ఎంత? 150 రూపాయలు చెప్తున్నారా? ఇవైతే 100. మానికి 100 కేజీ కాదు, మానికి 100 అంట.
ఇదే రొయ్యలు మానికి 100 రూపాయలు చెప్తున్నారు కేజీ అనుకున్నా నేను. నెత్తల సైజు బాగానే ఉన్నాయి. రొయ్యి పొట్టు మా వాళ్ళు రొయ్యి పొట్టు తీసుకున్నారు లేదో మరి చూడాలి. తీసుకుంటారు వాళ్ళు గ్యారెంటీ, ఎందుకంటే రొయ్యి పొట్టు ఇష్టం మా వాళ్ళకి. ఇక్కడ చూడండి కాటాలు వేసుకొని పట్టుకెళ్ళిపోవడమే. ఎంత అంటమ్మా మానిగా? 100 రూపాయలు. ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఒకటే చెప్తున్నారు. రొయ్యలు ఏంటంటే కేజీ లెక్క కాకుండా మానిగల లెక్క అమ్ముతున్నారు. మానిగ 100 రూపాయలు అన్నమాట. అంటే ఒక ఇంత డబ్బా వస్తుంది, ఒక పావు కేజీ పైన వస్తుంది. ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. మానిగ 100 రూపాయలు అంటే ఎక్కువే. అంటే కేజీ లెక్కనైతే నాకు తెలిసి 400-500 ఉండొచ్చు అప్రాక్సిమేట్గా మానిగల లెక్క వేసుకుంటే. ఎంత చెప్పారు ఇవి? 150. చీలికలేగా అయ్యి 150 రూపాయలు అంటే పర్లేదా? మా నెత్తళ్ళు ఎంతమ్మా? అబ్బో 500. పక్కన రొయ్యలు 450. అదే ఇందాక చెప్పానుగా మీకు, 450, 500 అలా ఉంటాయి. సావిడాలు అలాగేటి? అబ్బో 230 అంట. అదే రేట్లు. ఇప్పుడు ఏంటి సాల్ అంటే అదా? ఇది సాల, ఇది 50 రూపాయలు. ఇప్పుడు రొయ్యి పట్టు సరిపోద్ది. అది చాలే అయితే. నెత్తలు తీసుకోలేదుగా? ఏంటి నెత్తల్లో రొయ్యలు కావాలి మనకు కంపల్సరీ. క్వాలిటీ చాలా బాగున్నాయి చూడు ఒకసారి. ఏమో రొయ్యి పట్టు కేజీ 150 రూపాయలు. ఇదొక క్వాలిటీ అనుకుంటా. ఇదెంతన్నా ఈ క్వాలిటీ? ఇది 200. ఇసుకుంటుందా? ఇది ఇసుకుంటుంది. ఇది 150, ఇది 200 రొయ్యి పట్టు. ఇదిగోండి రొయ్యలు నా ఫేవరెట్. ఈ రొయ్యలు ఎంత ఉంటాయి చూడాలి. నెత్తలు ఎంత చెప్పారు? 350. ఈ 300 అంట రొయ్యలు. అర కేజీలు ఎవరా? మొత్తం కేజీలే అంట. ఇవ్వండి బాబాయ్. ఎవరా తీసేసుకుందామా? సర్లే వాడుకోవచ్చు. కొద్ది కొద్ది బాగానే ఉందిగా. సరే అదే వద్దులే, అది చాలులే. సరే బాబాయ్ ఇంకేం తగ్గించేది ఉంటుంది అంతేనా? అదో కేజీ ఇదో కేజీ. ఆ రొయ్యలు ఎంత? అవి 300. ఈ రొయ్యలు చూడండి క్వాలిటీ. దీని పప్పు ఇదేమంటారా? పప్పు రొయ్య? రొయ్యలు ఏంటో చెప్పండి. ఈ పప్పు రొయ్యలు అంటారు అయ్యి? ఇది చప్పటి రొయ్య అంట. ఇది తీసుకుందామా? ఇవి అయితే బాగుంటాయిగా. ఇదొక కేజీ ఇదొక కేజీ ఇచ్చేయండి మాకు. ఎంత? 650 ఎంత? ఇంకొక 500 అంటే ఇచ్చే చిల్లరెత్తాడు. నా బాగుంటాయి కదా. ఇందాక వెళ్ళి అడుగుతా మీ దగ్గర ఆగే మళ్ళీ. బాగుంటాయంటే మన దగ్గర తీసుకెళ్తున్న వాళ్ళందరూ బాగుంటేనే కదా తీసుకెళ్తారు. మేము తీసుకెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు దాకా అడిగానులే అన్న. కరెక్టేనబ్బా. మనం కెమికల్ అలాంటివి అమ్మం. అవి తీసుకెళ్ళి మీరు తిని బయట పడేయాలి. మళ్ళా బేరాలు ఉండవమ్మా. అన్నా ఉంచన్నా ఒక 20-30 ఆవులు. ఏం మరి ఒకటి కూడా లేకపోతే ఎట్లా? ఒకటి కాదు 4 వేసి అనుకో. ఇది కూడా ఇవి ఓకే. ఏది మీకు ఏమంటారు? సరే ఇది ఇవ్వండి. మరి కేజీలు ఇవ్వనంటున్నారుగా, అర కేజీలు ఇవ్వనంటున్నారుగా. ఎలా ఎలా ఏరుతుండ్రా? సర్లే అదొక అర కేజీ, ఇదొక 2 కలిపేసేయండి కేజీ. సరే రేటు కూడా తగ్గించినట్టున్నారు బాబు మీరు. ఇది హోల్సేల్ 10 కేజీలు. అదేలే అదేలే తీసుకెళ్ళి ఏదైనా రేటు ఉన్న బాగుంటే చాలు అంతే సరుకు. ఎలాగోలాగా షాపింగ్ అయితే చేసామండి. రేట్లు అయితే అయ్యి బాబాయ్ అసలు తగ్గించట్లా. రూపాయి కూడా తగ్గించట్లేదు అనమాట. ఇక ఇంట్లోకి అయితే రకరకాలు తీసుకున్నాం. అవి ఏంటి అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు. రేట్లు అయితే మీకు కొన్ని చెప్పాను కదా, అవి కాకుండా
ఇంకా కొన్ని వెరైటీస్ అయితే తీసుకున్నాం అన్నమాట. అవన్నీ కూడా ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మొత్తం చూద్దాం అసలు ఏమేమి కొన్నామో ఏంటనేది. టైము 9 అవుతుందండి, ఇంటికి కూడా వచ్చేసాము. ఇప్పుడు మీకు మేము ఏమేమి తెచ్చామో చూపిస్తాను, ఓకేనా? రొయ్యలు 2 రకాలు ఓపెన్ చేద్దాం. మెత్తళ్ళు ఏంటి కవర్ ఇవ్వలేదని అలా పెట్టేశారా? ఏమో ఒక మానుగా రొయ్యి పొట్టు, చీలికలు బాగానే వచ్చినాయా? అవి కింద వేసేయండి లేకపోతే దీని మీద. ఈ పెద్దయ్యా ఈ కేజీ తీసుకున్నారా? ఈ ఎంత తీసుకున్నాడు రా? 200. అంతేలే, 250 అలా చెప్తున్నారు. 200. మొత్తం ఎన్ని రకాలు కొన్నాం చూడండి. 1 2 3 4 5 6 7. ఏమో పచ్చి ఒక 2 రకాలు, 8 9 రకాలు మొత్తం. వీటి రేట్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నా చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 250 అలా చెప్పారు, 200కి వచ్చినాయి. ఈ చేపలేమో ఎంత అయ్యి 50 రూపాయలు అన్నమాట. 50 రూపాయలకి ఇంకోండి ఈ కవరు, అంటే మానుగులు లెక్క ఇచ్చినట్టున్నారు. అండ్ ఏమో ఎమ్మెల్యే చేపలు అన్నారు కదా, వీటిల్లోనే చిన్నవి అనమాట. ఇవేమో 150 రూపాయలు. ఇది కూడా 150 కదా. ఇది చీలికలు, ఇది 150 రూపాయలు కేజీ. అండ్ అలాగే రొయ్యి పుట్ట ఒక 50 రూపాయలు. ఇవి మీకు ఇందాక చూపించాను కదా క్లారిటీగా, 350 రూపాయలు. రొయ్యలు 300. అవి సంగతి అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంత శుక్రవారం మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే రేట్లు మాత్రం ఇలా మాత్రం ఉండవు, ఏ వారానికి ఆ వారం మారిపోతాయి. ఈవేళ 200 ఉన్నాయి, వచ్చే వారం 300 ఉండొచ్చు, 350 ఉండొచ్చు, లేదంటే 150 ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వారమే కాదు, గంటకే రేటు మారిపోద్ది అన్నమాట. ఇప్పుడు పొద్దున్న 3ంటికి తీస్తారు సంత, 3ంటికి ఒక రేటు ఉంటుంది, 4ంటికి ఒక రేటు ఉంటుంది, 5ంటికి ఒక రేటు ఉంటుంది, 8ంటికి ఒక రేటు ఉంటుంది. తర్వాత అయిపోతాయి అనుకోండి. ఉంటే 9ంటికి కూడా మారిపోతుంది, ఎక్కువ పెరగచ్చు తగ్గొచ్చు. అది ఇంకా పావనికి చిన్న చేపలు అంటే ఇష్టం కదా, అందుకని ఈ చిన్న చేపలు తీసుకుంది అనమాట. చూడండి పచ్చి 100 రూపాయలకి వచ్చినాయి ఈ చేపలు. అండ్ అలాగే నాకేంటంటే రొయ్యలు ఇష్టం కాబట్టి రొయ్యలు తీసుకున్నాను, 100 రూపాయలు అన్నమాట కేజీ. ఇంకైతే ఈ ఎండుతూ ఉంటాయి, ఇవేమో ఈరోజు వండేద్దాము. అండ్ అలాగే ఇదిగోండి నానమ్మ గారు ఇక్కడ వేడి నీళ్ళు కాస్తున్నారు. హాయ్. మరి రొయ్యలు తెచ్చాను, వండుకుందామా? రొయ్యలు ఎర్ర తీసేద్దామా? రొయ్యలు చిన్న చేపలు కుమ్మేద్దాం అంటుంది, మరి కుమ్మేద్దాం. ఓకే, అదండి ఇంకా ఈరోజు వీడియో అయితే మాత్రం. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రేపటి నుంచి మళ్ళీ ఇంకా కొత్త వీడియోలు, కొత్త వంటలు అయితే వండుకుందాం, ఓకేనా? వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్.